హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జగన్ని గద్దె దించాలని విపక్షాలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. బై బై జగన్ అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీడీపీ మీడియా, సోషల్ మీడియా హడావిడి చేస్తుంటే జనాలకు జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడనే అనిపిస్తోంది. నిజంగా జగన్ మీద అంత యాంటీ ఉందా? మీడియా చెప్తున్నంత ఈజీగా వైసీపీ ఓడిపోతుందా? జగన్ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. కానీ మరీ అది ఆయన ఓడిపోయేంతనో, అధికారం జారిపోయేంతనో కాదు. ఏపీలో రోడ్లు కొన్ని ప్రాంతాల్లో దారుణంగా ఉన్నాయి. మద్యం గురించి తీవ్ర విమర్శలున్నాయి. రాజధాని గురించి ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. అమరావతి రైతుల బాధలు కానీ, ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా కానీ అస్సలు పట్టించుకోవడం లేదు జగన్. ఇవన్నీ జగన్కి వ్యతిరేకంగా ఉన్న పరిణామాలు. వీటి వల్లే అందరూ జగన్ ఓడిపోవడం ఖాయం అనుకుంటున్నారు. అయితే నాణానికి రెండో వైపు కూడా చూడాలి కదా. జగన్ ప్రవేశపెట్టిన రకరకాల సంక్షేమ పథకాల వల్ల ఏపీలో మెజారిటీ ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం పట్ల జగన్ అనుసరిస్తున్న విధానాలు దేశమంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనారిటీల ఓటు బ్యాంకులో జగన్ కే మెజారిటీ జనాల సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగాలు క్షేత్రస్థాయిలో లక్షల్లోనే వచ్చాయి. బలమైన వాలంటరీ వ్యవస్థ ఉంది. టోటల్ గా 40% ఓటు బ్యాంక్ జగన్ సొంతం. మరి దాన్ని ఛేదించడం ప్రచార సభల్లో చెప్పినంత సులువు కాదు. జగన్ ధీమా కూడా అదే. ప్రతిపక్షాలు కూడా ఎక్కడా జగన్ అమలు చేస్తున్న పథకాల గురించి నెగిటివ్ గా మాట్లాడడం లేదు. పైగా ఇంకా ఎక్కువే ఇస్తామని హామీ ఇస్తున్నారు. జగన్ కి పరిపాలన చేత కాదంటూనే ఇలా ఆయన కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం అనడంలో ఒక రకంగా జగన్ పరిపాలన బావుందనే అంటున్నారు. అందుకే జగన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఆయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సైకో, శాడిస్ట్ లాంటి పదాలని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. బై బై జగన్ అంటూ ఈజీగా అంటున్నా జనాలు బై చెప్పడం మాత్రం చాలా కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.